క్రీస్తు నామములో శుభములు ప్రియులారా, దైవ బిడ్డలారా, 1194 సంవత్సరములో తస్కరింపబడిన దివ్య సప్రసాదము క్రీస్తు రక్త మాంసాలుగా మారటాన్ని, ఆ రక్త మాంసము పెరగటాన్ని, అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా. దేవుని బిడ్డలారా, ఆక్స్బర్గ్ జర్మనీ దేశంలో స్వాబియా జిల్లాలో ఆక్స్బర్గ్ పట్టణములో జరిగినటువంటి అద్భుతం ప్రియులారా. ఈ అద్భుతానికి కారణం ఒక విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఆమె దివ్య సప్రసాదం పట్ల ఎనలేని ప్రేమ, ఎనలేని విశ్వాసం. కనుక ఆ దివ్య సప్రసాదం మా ఇంట్లో ఉంటే నేను ఎక్కువగా ఆరాధించగలను, ఎక్కువగా దేవుణ్ణి స్తుతించగలను అన్న తపనతో ఆ విధముగా ఆమె ఆరాధించిన తరువాత జరిగిన అద్భుతము ప్రియులారా. మరి ఆమె మనసులో ఉన్న కోరికను ఒకనాడు దివ్య పూజా బలిలో, శిలువ బలి అన్నటువంటి చర్చిలో, ఆ శిలువ దేవాలయంలో పూజలో పాల్గొని అందరిలాగే దివ్య సప్రసాదాన్ని స్వీకరించి దానిని మింగకుండా చేతిలో తీసి ఎవరికి తెలియకుండా రుమాల్లో భద్రపరుచుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోయింది ప్రియులారా. ఆ గొప్ప భక్తురాలు ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే చాలా ఆనందంగా, సంతోషంగా ఆ దివ్య సప్రసాదాన్ని రెండుగా చీల్చింది. రెండుగా చీల్చి 2 మైనపు పెట్టులలో దాన్ని భద్రపరిచి ఆ అంచులు చక్కగా మూసేసింది, ఎవరు గమనించకూడదని. ప్రియులారా, 5 సంవత్సరాలు ప్రతిరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆరాధనలు గడిపింది ఆ విశ్వాసురాలు. ఎంత ప్రేమ, ఎంత విశ్వాసం! అయితే 5 సంవత్సరాల తర్వాత ఆమె మనసులో ఒక విచిత్రమైన ఆలోచన. నేను తప్పు చేస్తున్నానా? నా మనస్సాక్షి ఏదో తప్పు చేస్తున్నట్లుగా గమనిస్తుంది కావున అని చాలా మదన పడింది. ఎంత మదన పడింది అంటే కొన్ని నెలల తర్వాత ఇంకా ఎందుకు ఇంత మదన పడుతున్నానని పాప సంకీర్తనములో ఆ మఠాధికారి అయిన గౌరవనీయులైన ఫాదర్ బెర్తోల్డ్ గారికి పాప సంకీర్తనలో చెప్పింది. ఇలా దివ్య సప్రసాదం తీసుకొని వెళ్ళి 5 సంవత్సరాల నుంచి నేను ఆరాధిస్తున్నాను, నన్ను మన్నించండి స్వామి, నా మనస్సాక్షి ఒప్పుకోలేదు, అందుకే మీకు చెప్తున్నానని చెప్పింది. ఆ విచారణకర్త మఠాధికారి బెర్తోల్డ్ గారు ఆ ఇంటిని దర్శించి ఆ మైనపు పెట్టులను జాగ్రత్తగా విచారణ గుడిలోనికి, శిలువ చర్చిలోని తీసుకొచ్చారు. అక్కడ ఆ మైనపు పెట్టెలను తెరిచి చూడగా ఎంత ఆశ్చర్యం అంటే, క్రీస్తు ప్రభు ఆ దివ్య సప్రసాదం క్రీస్తు ప్రభు మాంసముగా, కంటికి కనబడుతున్న మాంసముగా రక్తంగా కారటం ఆ గురువు చూశారు. వెంటనే అందరికీ తెలియజేసి ఒక గొప్ప అద్భుతంగా భావించి ఆరాధన చేస్తూ ఉండేవారు. ఆక్స్బర్గ్ పట్టణ పీఠాధిపతి బెల్షాల్, ఆ పీఠాధిపతులు కూడా వచ్చి చూసి, ఇదిగో ప్రత్యేకంగా ఒక ఆరాధన మందిరం కడతామని అక్కడి నుంచి ఒక పండగలాగా ఆరాధన చేసుకుంటూ గురువులు, కన్యాస్త్రీలు, అదిగో మఠవాసులు, అక్కడ అందరూ విశ్వాసులు ఆరాధన పూర్వకంగా మందిరం తీసుకువెళ్ళి ప్రతిష్ఠించారు. అయితే పీఠాధిపతి యొక్క ఆజ్ఞ మేర ఉత్థాన పండుగ దగ్గర నుంచి మరలా బప్తిస్మ యోహాను గారు జూన్ 24వ తారీఖు వరకు కూడా ఆరాధన చేయాలి, అందరూ కూడా గొప్ప ఉత్సవంగా చేసుకోవాలని పీఠాధిపతుల చెప్పినప్పుడు ఈ లోపల జరిగిన 2వ అద్భుతం, ఆ మైనపు పెట్టెలు నిండా పగుళ్ళు వచ్చినట్లుగా, ఆ మైనపు పెట్టెలకి పగుళ్ళు వచ్చినట్లుగా ఆ క్రీస్తు మాంసం పెరగటం. ఆ విచారణ గురువు చూసి మరలా బిషప్ గారికి చెప్పడం,
ఇది గొప్ప అద్భుతంగా ప్రకటించి, అదుగో ఇది మహాఘనముగా ఈ పండుగ చేసుకోవాలని, అద్భుత అపూర్వ నిధుల మహోత్సవం అని, దివ్య సప్రసాద పండుగని ఘనంగా కొనియాడారు ప్రియులారా. ఈ అద్భుతాలు వింటుంటే మన విశ్వాసం ఆ దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడల్లా నిండు విశ్వాసం, ఖచ్చితమైన విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసముతోటి ప్రభుని స్వీకరించగలగాలి. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ కృప, నీ కారుణ్యం దివ్య సప్రసాదము నుంచి మాకు ఇస్తున్నావు. క్రీస్తు ప్రభు మాంసము, రక్తము, ఆత్మ, దైవత్వం అని గొప్ప విశ్వాసం మాలో దీవించు ప్రభువా. పరిశుద్ధాత్మ ఫలమైన ఈ విశ్వాసము ద్వారా నిన్ను ఎక్కువగా ఆరాధించుటకు, మహిమపరచుటకు, స్తుతించుటకు మాకు ఆశీర్వదించు ప్రభువా. ఈ మనవలన్నీ మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్. స్తుతించేదము, ఘనపరచేదం, సత్ప్రసాద